నైరా కూడా కనిపించకుండా పోయిన తర్వాత వెల్లంకాడు గ్రామం పూర్తిగా భయంతో వణికిపోయింది. అర్ధరాత్రి అయ్యాక గ్రామం మొత్తం ఒకే శబ్దం వినిపించేది. బావి లోపల నుంచి వచ్చే గుసగుసలు. ఇప్పుడు 2 కాదు 3 స్వరాలు వినిపిస్తున్నాయి. నన్ను కాపాడు, చీకటిగా ఉంది, ఎవరైనా మమ్మల్ని బయటకు తీసుకోండి. గ్రామ పెద్దలు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ శాపాన్ని ఇక ముగించాలి. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక వృద్ధ తంత్రికుడు ఉండేవాడు. అతని పేరు ఆఘోర వీరాజ్. అతన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఆఘోర వీరాజ్ బావి దగ్గరకు వెళ్లి కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ కనకగా అతని ముఖం మారిపోయింది. ఇది సాధారణ ఆత్మ కాదు అన్నాడు. గ్రామస్థులు భయంతో అడిగారు, అయితే ఏమిటది? ఆఘోర వీరాజ్ మెల్లగా చెప్పాడు, ఇది చాలా పాత శాపం. ఈ బావి లోపల మనుషులను తినే చీకటి జీవి ఉంది. ప్రతిసారి ఎవరైనా బావి మూత తీస్తే అది వారిని లోపలికి లాగుతుంది. గ్రామస్థులు వణికిపోయారు. అయితే దాన్ని ఎలా ఆపాలి అని అడిగారు. ఆఘోర వీరాజ్ ఒక మాట చెప్పాడు, బావిని పూర్తిగా నిప్పుతో మూసేయాలి. ఆ రాత్రే గ్రామస్థులు పెద్ద పెద్ద చెక్కలు, నూనె తీసుకుని బావి దగ్గరకు వచ్చారు. ఆఘోర వీరాజ్ మంత్రాలు జపించడం ప్రారంభించాడు. అప్పుడే బావి లోపల నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ కనకగా విహాన్ మరియు నైరా స్వరాలు వినిపించాయి. మమ్మల్ని కాపాడండి. గ్రామస్థులు ఒక్కసారిగా ఆగిపోయారు. కాని ఆఘోర వీరాజ్ గట్టిగా అరిచాడు, వినొద్దు, అవి మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. అప్పుడే బావి లోపల నుంచి ఒక భయంకరమైన నల్లని రూపం పైకి వచ్చింది. దానికి మనిషి లాంటి ఆకారం ఉంది, కానీ చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. ముఖం పూర్తిగా చీకటితో నిండిపోయింది. అది నవ్వింది, ఇంకా ఆకలిగా ఉంది. ఆ కనకగా ఆ జీవి 2 గ్రామస్థులను పట్టుకుని బావి లోపలికి లాగేసింది. గ్రామస్థులు భయంతో అరవడం మొదలుపెట్టారు. ఆఘోర వీరాజ్ వెంటనే బావిలో నిప్పు వేశాడు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. బావి లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. కొన్ని నిమిషాల తర్వాత అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. బావి పూర్తిగా కాలిపోయింది. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. శాపం ముగిసిందని అనుకున్నారు. కాని మరుసటి రాత్రి ఆ గ్రామం గుండా వెళ్లిన ఒక ప్రయాణికుడు బావి దగ్గరకు వచ్చాడు. బావి ఇప్పుడు బూడిదతో నిండిపోయింది. అతను ఆసక్తిగా లోపలికి వంగి చూశాడు. అప్పుడు లోపల నుంచి ఒక మృదువైన గుసగుస వినిపించింది. ఇంకా ఆకలిగా ఉంది. ఆ కనకగా బూడిదలో నుంచి ఒక నల్లని చేయి బయటకు వచ్చింది.